మనిషి పిల్లి ఇంకా రియల్ పిల్లి. సో ఇక్కడ ఇంకొక పిల్లి కళ్ళద్దాలు పెట్టుకుని కూల్గా కూర్చుంది అనమాట. మేకప్ చూసారా మొత్తం ఎంత డీటెయిల్డ్గా ఉందో, అది వీళ్ళ ఎఫర్ట్ అనమాట. ಕಾಸ್ಟ್ಯೂಮ್ नो ಮೇಕಪ್ ನಾನ್ ಜಿಕಾನ್ ಗುರಾಯಿ1時間ぐらいそうですかありがとうసో వీడికి వన్ అవర్ ఆల్మోస్ట్ 1 అవర్ తీసుకుందంట మొత్తం మేకప్ చేయడానికి. ఏజ్ లిమిట్ లేదు ఈ ఫెస్టివల్లో, ఎవరైనా వచ్చి పార్టిసిపేట్ చేయొచ్చు. పిల్లి క్రేజ్ ఇట్లా ఉంటుంది ఇక్కడ. సో అందరూ వాళ్ళ పిల్లిని తీసుకొస్తున్నారు ఇక్కడికి పరేడ్లోకి. పిల్లికి బాగా మేకప్ వేయించి గెటప్ వేయించి. హాయ్ అండి, నేను మీ శౌర్య. అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఇప్పుడు నేనున్నది జపాన్లోని పిల్లిల పండుగలో. ఇది చాలా కల్చరల్ సిగ్నిఫికెన్స్ ఇంకా హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ ఉన్న ఫెస్టివల్. జపాన్లో టోక్యోలో జరుగుద్ది ఫెస్టివల్ ఎవ్రీ అక్టోబర్లో. సో ఈ ఫెస్టివల్ ఏంటి, అసలు ఎందుకు ఇది జరుపుకుంటారు, దీని సిగ్నిఫికెన్స్ ఏంటి, ఎలా జరుపుతారు అనేది మొత్తం చూద్దాం. నాకు కూడా ఇది ఫస్ట్ టైం ఈ ఫెస్టివల్కి రావటం. సో ఇది ఎంట్రన్స్ అనమాట ఫెస్టివల్కి. ఇక్కడ చూసారా లైన్లో అందరూ కాస్ట్యూమ్స్ వేసుకుని ఉన్నారు రెడీగా. ఇంకా జనాలు స్టార్ట్ అవుతారు. ఇప్పుడు మనకి మధ్యాహ్నం 12 అయింది. ఇలాగా అన్ని కంట్రీస్ వాళ్ళు వచ్చి పార్టిసిపేట్ చేస్తారు ఇందులో. చూసారా ఇక్కడ కాస్ప్లే తోటి అందరూ ఫోటోలు దిగుతున్నారు. సో ఇలాగా సో ఇక్కడ చిన్న చిన్న గిఫ్ట్స్ ఉన్నాయి పిల్లలకి, అందరికీ చాక్లెట్స్ లాంటివి. ఈ ఫెస్టివల్లో మనం పార్టిసిపేట్ చేయడానికి ఎంట్రీ ఫీ ఉందన్నమాట. ఆ ఎంట్రీ ఫీ కోసం అందరు ఇలాగా లైన్లో నుంచున్నారు. చూసారా, నేను కూడా లైన్లో నుంచున్నాను వాళ్ళతో పాటు. మనకి ఎంట్రీ ఫీ కట్టంగానే బేసిక్ చిన్న చిన్న ఎక్విప్మెంట్స్ ఇస్తారు. పిల్లిలో చెవులు కానీ మాస్క్ కానీ అట్లాంటివి. ఇంకా చాలా ఉన్నాయి. మనకి ఫుల్ డ్రెస్ కావాలనుకోండి అది ఉంటుంది, మేకప్ చేసుకోవాలనుకోండి పిల్లిలాగా అది ఉంటుంది. సో రకరకాల మనకి ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ. ఎంట్రీ ఫీ తర్వాత ఎక్స్ట్రా పే చేయాలి దానికి. బట్ చూద్దాం మొత్తం సెటప్ అంతా ఎట్లా ఉందో. సో ఇక్కడ చూడండి పిల్లిలాగా. అండ్ ఇక్కడ నుంచి మనకి స్టాల్స్ స్టార్ట్ అయ్యాయి. చూసారా రకరకాల గూడీస్ ఉన్నాయి ఇక్కడ, పిల్లి గూడీస్. ఇప్పుడిప్పుడు ఇంకా జనాలు వస్తున్నారు చాలామంది. అండ్ ఇక్కడ పిల్లి మ్యాస్కాట్ మనకి గిఫ్ట్స్ ఇవ్వబోతున్నారు. చూద్దాం, క్యాండీస్ లాంటివి ఉన్నాయి ఇందులో. హలో, థ్యాంక్ యూ. సో ఇక్కడ మొత్తం బెలూన్ ఐటమ్స్ ఉన్నాయి మనకి, మిక్కీ మౌస్ లాంటివి, ఇంకా మ్యారియో ఇట్లాంటి అన్ని బెలూన్ ఐటమ్స్ ఉన్నాయి. ఇట్లా తయారు చేస్తున్నారు ఈయన ఇక్కడ. సో ఇలాగ ఇది మొత్తం ఒక ఫ్యామిలీ ఈవెంట్ అనమాట. పిల్లలు పెద్దవాళ్ళు అందరూ పార్టిసిపేట్ చేస్తారు ఇందులో. సో మనం ఆల్మోస్ట్ కౌంటర్ దగ్గరకు వచ్చేసాము. ఇక్కడ చూసినట్లయితే లోపల మేకప్ ఆర్టిస్ట్స్ ఉన్నారనమాట, మేకప్ వేస్తున్నారు వచ్చిన వాళ్ళకి. అండ్ బేసిక్ నెసెసిటీస్ ఏవైతే ఉన్నాయో అది తీసుకున్న వాళ్ళు వెళ్తున్నారు పరేడ్కి వెనకాల. ఇలాగనమాట మొత్తం. సో ఇది మన టైం టేబుల్ ఇవాళ. చూసారా 12 నుంచి స్టార్ట్ అయ్యి ఈవెంట్ 4 వరకు అవుతుంది. రకరకాల పరేడ్స్ ఉన్నాయి, డ్యాన్స్ ఉన్నాయి, గేమ్స్ ఉన్నాయి, సింగింగ్ ఈవెంట్స్ ఉన్నాయి, వర్క్షాప్స్ ఉన్నాయి. ఇది మొత్తం టైం టేబుల్ ఇవాళ ఈవెంట్ది. అరిగాతో గోజైమాస్. వకారిమాషితా. ఓకే దేస్. అరిగాతో దేస్. సో మనకి ఈ బుక్లెట్ ఇచ్చారు, పాస్పోర్ట్ ఇది, బకెన్ ఎకో పాస్పోర్ట్ 2025. అండ్ లోపల చూస్తే ఎక్కడెక్కడ ఏమేమి ఈవెంట్స్ అవుతున్నాయో మొత్తం డీటెయిల్స్ ఇచ్చారు మనకి. ఎక్కడి నుంచి స్ట్రీట్ పర్ఫార్మెన్సెస్ స్టార్ట్ అవుతాయి, ఎక్కడ రెంటల్ షాప్స్ ఉన్నాయి, ఎక్కడ డాన్సెస్ అవుతాయి, ఎక్కడ పరేడ్ అవుతుంది, ఇదంతా మేకప్ సర్వీస్ ఎక్కడ ఉంది, డీటెయిల్ గైడ్లైన్ అనమాట ఇందులో. సో ఇది మన బ్యాండ్ నేను పెట్టేసుకున్న చేతికి, సో దట్ నేను అఫీషియల్లీ పార్టిసిపేట్ చేస్తాను అన్నట్టు ఈవెంట్లో. సో ఇప్పుడు మనకు వచ్చిన బుక్లెట్లో 7 లొకేషన్స్ ఉన్నాయి. 7 లొకేషన్స్లో మనం 7 స్టాంప్స్ కలెక్ట్ చేయాలి. అది మన గోల్ ఇవాళ. ఇప్పుడు ఎంట్రీ పాయింట్ లొకేషన్లో ఉన్న ఫస్ట్ ఎంట్రీ పాయింట్ స్టాంప్ కలెక్ట్ చేసుకుందాం.
సో ఇక్కడ ఇలాగ మనం తిరగాలన్నమాట ఇవాళ ఈవెంట్ మొత్తం. సో ఇలాగ బ్యూటిఫుల్గా చూసారా ఎంత ఎఫర్ట్ ఉందో వీళ్ళకి. వీళ్ళ చిన్న ఈవెంట్లో కూడా అంత కేర్ తీసుకుంటారు మేకప్ చేయడానికి, రెడీ అవ్వడానికి మొత్తం. సో ఇక్కడ మనకి ఒక కాస్ప్లే ఆర్టిస్ట్ ఉన్నారు. సో ఇది క్యాట్. వీళ్ళ మేకప్ చూసారా మొత్తం ఎంత డీటెయిల్డ్గా ఉందో, అది వీళ్ళ ఎఫర్ట్ అనమాట. ఉందని అరిగారు కదా మాస్. సో ఫస్ట్ స్టాంప్ ఇక్కడ తీసుకుందాము. మనం ఫస్ట్ లొకేషన్లో ఉన్నాం ఇక్కడ. ఓకే, సో చూసారా ఇక్కడ ఎంట్రీ పాయింట్ స్టాంప్. ఓకే, సో మనకి ఫస్ట్ స్టాంప్ ఇది. బ్యూటిఫుల్. అండ్ ఇది సెకండ్ స్టాంప్. థ్యాంక్ యూ. సో లుక్ ఎట్. సో ఈవిడ ఇక్కడ మెయిన్ ఇన్ఛార్జ్ అనమాట, మనకి అసిస్ట్ చేస్తూ ఉంటారు. అది అతగోజైమాస్. సో ఇక్కడ మనకి సెకండ్ స్టాంప్ ఉంది, స్టాంప్ జోన్. సో ఇక్కడ కూడా ఒక స్టాంప్ కలెక్ట్ చేసుకుందాం మనం. సో ఇక్కడ నుంచి ఒక 5 నిమిషాల దూరంలో పరేడ్ ఉంది మనకి. ఇక్కడ చూసినట్లయితే ఇప్పుడే కాస్ట్ ప్లేస్ వేసుకుని అక్కడ అందరూ ఫోటోలు దిగుతున్నారు కాస్ప్లే ఆర్టిస్ట్ తోటి. చూసారా ఇక్కడ ఒక క్రేజ్ అనమాట కాస్ట్ ప్లేస్కి. సో ఇలాగా అనమాట మొత్తం బ్యూటిఫుల్గా రెడీ అయ్యి వచ్చారు చాలామంది. సో మన దగ్గర ఈవిడున్నారు, ఈవిడ కాస్ప్లే చేసి చూసారా, లుక్ ఎట్ హర్ కాస్ట్యూమ్. మొత్తం బ్యూటిఫుల్గా చాలా బాగా రెడీ అయ్యి చాలా ఎఫర్ట్స్ పెట్టొచ్చారు. అను కాస్ట్యూమ్ను మేకప్ నాన్ జికాన్ గురాయి 1時間ぐらい.そうですか. అరిగా. సో వీడికి 1 hour ఆల్మోస్ట్ 1 hour తీసుకుందంట మొత్తం మేకప్ చేయడానికి. సో చూసారా ఇది ఫుల్ బాడీ గెటప్ అనమాట. సో ఇక్కడ చూడండి, ఇక్కడ పిల్లల్ని ఎంటర్టైన్ చేయడానికి చాలా ఈవెంట్స్, ఇలాగ చిన్న చిన్న క్రాఫ్ట్స్ వర్క్షాప్స్ అవుతున్నాయి ఇక్కడ పిల్లల కోసం. అందరూ పిల్లల గెటప్లోనే ఉన్నారు ఇక్కడ. చూసారా జోకర్స్ కానీ పర్ఫార్మర్స్, ఇలాగా వర్క్షాప్స్ అవుతున్నాయి పిల్లలకి. సో చూసారు కదా మొత్తం పిల్లిల గెటప్లో ఉన్నారు మనుషులంతా. ఇది ఎందుకు స్టార్ట్ అయింది, అసలు ఏంటిది మొత్తం ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జపాన్కి ఇంకా పిల్లులకి చాలా క్లోజ్ కనెక్షన్ ఉంది, హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ ఉందన్నమాట. క్యాట్ అనే ఏదైతే యానిమల్ ఉందో అది జపనీస్ కల్చర్లో భాగం. జపాన్కి పిల్లులు అనేవి 500 ADలో వచ్చాయన్నమాట. 500 AD అంటే మనకి 1500 సంవత్సరాల ముందు పిల్లులు వచ్చాయి జపాన్లోకి. కానీ పిల్లులు ఒక డొమెస్టిక్ యానిమల్ లాగా రాలేదు, అవి ఇండస్ట్రియల్ యానిమల్ లాగా వచ్చాయి. జపాన్లో ఎస్పెషలీ బుద్ధిజం ఎక్కువ పాపులర్ ఇక్కడ రిలీజియన్లో. సో బుద్ధిస్ట్ టెంపుల్స్లో బుద్ధిజంకి సంబంధించిన లిటరేచర్ చాలా ఉంటుందన్నమాట. పుస్తకాలు, చాలా గ్రంథాలు ఉంటాయి బుద్ధిస్ట్ టెంపుల్స్లో. వాటిల్ని ఎలుకలు కొరకకుండా, పాడవకుండా పిల్లుని కాపలా పెట్టేవాళ్ళు. సో పిల్లులు ఎట్లా ట్రీట్ చేసేవాళ్ళు అంటే అప్పటి నుంచి పిల్లికి ఒక సొసైటీలో రెస్పెక్ట్ అనేది పెరిగింది జపనీస్ సొసైటీలో. పిల్లి అంటే అందరూ ఎఫోర్డ్ చేయలేరు పిల్లిని, అందరూ కొనుక్కోలేరు పిల్లిని. పిల్లి ఓన్లీ కొంచెం పెద్ద బిజినెస్ వాళ్ళు కానీ లేదా పవర్ స్టేటస్లో ఉన్న వాళ్ళు మాత్రమే పిల్లుల్ని కొనగలరు. సో అది పిల్లికుండే స్టాండర్డ్ అనమాట. 500 ADలో ఎప్పుడైతే పిల్లులు అనేవి స్టార్ట్ అయ్యాయో జపాన్లో, అంత గ్రేట్ రెస్పెక్ట్ ఉండేది పిల్లులకి. అలాగా వెళ్తూ 1600లో ఎదో పీరియడ్ స్టార్ట్ అయింది జపాన్లో. 1600 to 1850 ఆ రేంజ్ వరకు ఎదో పీరియడ్ అనమాట. ఎదో పీరియడ్లో ఏమైందంటే జపాన్లో టెక్స్టైల్ ఇండస్ట్రీస్ బాగా పెరిగాయి. సో టెక్స్టైల్ ఇండస్ట్రీస్ అంటే మెయిన్లీ మనకు ఉండేది సిల్క్ వామ్. సో ఆ సిల్క్ వామ్ని కాపాడటానికి ఎలుకలు కానీ అవి కానీ వచ్చి సిల్క్ వామ్ని పాడు చేయకుండా ఉండటానికి పిల్లుల్ని కాపలా పెట్టేవాళ్ళు. సో అక్కడి వరకు కూడా పిల్లులు ఏంటంటే ఒక ఇండస్ట్రీకి, ఒక అంటే జపాన్ యొక్క ఎకానమీ ఏదైతే టెక్స్టైల్స్ మీద ఆధారపడిందో ఆ ఎకానమీని కాపాడే యానిమల్ లాగా రెస్పెక్ట్ పొందింది పిల్లి. పిల్లి అనేది చాలా రెస్పెక్టెడ్ యానిమల్ అనమాట జపాన్లో. అసలు ఈ పండుగని ఎందుకు చేసుకుంటారు అంటే మనకి పిల్లి అనేది 1600 నుంచి మెల్లమెల్లగా ఇంట్లో డొమెస్టిక్ యానిమల్ లాగా జపాన్లోకి ఎంటర్ అయింది. ఇప్పుడు ఒకరోజు ఏమైందంటే ఇది ఒక స్టోరీ అనమాట. సో ఒకరోజు ఏమైందంటే మనకి ఎలక్ట్రిసిటీ రాకముందు 1600స్లో ఏం వాడతారు, ఆయిల్ ల్యాంప్ వాడతారు లైట్ కోసం. ఆ ఆయిల్ ఏదైతే ఉందో జపాన్లో ఫిష్ ఆయిల్తో చేస్తారనమాట. సో ఇంట్లో పిల్లి ఉన్నప్పుడు పిల్లి ఏం చేస్తుందంటే ఆ ఫిష్ ఆయిల్ తాగడానికి బాగా ట్రై చేసేది. దానివల్ల ఏమైందంటే ఆ లైట్లో, క్యాండిల్ లైట్లో పిల్లి ఇట్లా లెగిసి
ఆయిల్ తాగడానికి ప్రయత్నం చేసే పోజ్ ఏదైతే ఉందో అది షాడో లాగా కనిపించేసరికి ఒక పిల్లి మారుతుంది, మనిషిలాగా మారుతుంది, ఇట్లా పెద్దగా ఎదుగుతుంది అన్న ఒక భయంకరమైన ఇమేజ్ క్రియేట్ అయిందనమాట ఆ షాడోలో. సో ఈ ఫెస్టివల్ యొక్క నేమ్ ఏదైతే బకెనెకో ఏదైతే ఉందో, బకెనెకో అంటే చేంజింగ్ క్యాట్ లేదా మిస్టీరియస్ క్యాట్. అంటే ఒక పిల్లి, ఇంత సైలెంట్గా క్యూట్గా ఉండే పిల్లి ఒక భయంకరమైన భూతంలాగా కూడా మారుతుంది ఆ ఇమేజ్లో అని డిస్ప్లే చేయడానికి ఫెస్టివల్ అనమాట. పిల్లికున్న 2 సైడ్స్, క్యూట్ సైడ్ ఇంకా మిస్టీరియస్ సైడ్, రెండింటిని చూపించడానికి ఈ ఫెస్టివల్ అనేది క్రియేట్ చేశారు. సో పిల్లికి ఇక్కడ చాలా క్రేజ్ అని చూసారా, ఎట్లా ఎగబడుతున్నారు పిల్లిని చూడటానికి. ఇది పిల్లికి ఇచ్చే రెస్పెక్ట్ అనమాట జపాన్లో. మనమేమో పిల్లిని పరిగెత్తిస్తాం కొట్టి కొట్టి. చూసారా పిల్లి క్రేజ్ ఇట్లా ఉంటుంది ఇక్కడ. సో అందరూ వాళ్ళ పిల్లిని తీసుకొస్తున్నారు ఇక్కడికి పరేడ్లోకి. పిల్లికి బాగా మేకప్ వేయించి గెటప్ వేయించి, ఒక్క కన్ను పిల్లి అటువైపు, బ్యూటిఫుల్ గెటప్, క్యాట్ మేకప్ మొత్తం. సో ఇక్కడ మనకి పరేడ్ స్టార్ట్ అయింది ఆల్రెడీ. పరేడ్ వైపు వెళ్దాం. చూసారా అక్కడ జెండాలు, డ్యాన్సులు అవి స్టార్ట్ అయ్యాయి. ఇక్కడ స్కేరీ క్యాట్. సో ఇక్కడ మనకి పరేడ్ ఉంది చూసారా. ఇక్కడ రకరకాల కాస్ప్లేస్ ఇక్కడ మనకు బాగా కనిపిస్తాయి. ఇది ఇక్కడ రథయాత్ర అవుతుంది, పిల్లి రథయాత్ర బుట్టలో పెట్టి. సో ఇక్కడ చూసారా ఇంకా రకరకాల పిల్లులు ఉన్నారు ఇక్కడ, ఆ గెటప్లు అవన్నీ చూడండి. వచ్చిన ఫారినర్స్ కూడా అందరూ మేకప్ వేసుకొని వచ్చారు ఇక్కడికి. బ్యూటిఫుల్ గెటప్ అన్నమాట ఇక్కడ. చూసారా పిల్లికి మేకప్ వేసి పిల్లి ఫెస్టివల్లో రియల్ పిల్లిని తెచ్చారు. బ్యూటిఫుల్ సమురాయ్ పిల్లి ఇది, వెనకాల కతానా కూడా ఉంది చూడండి. సో ఇదనమాట పిల్లికి ఉండే క్రేజ్ జపాన్లో. మనిషి పిల్లి ఇంకా రియల్ పిల్లి. సో ఇక్కడ ఇంకొక పిల్లి కళ్ళద్దాలు పెట్టుకుని కూల్గా కూర్చుంది అనమాట. ఇక్కడ చూద్దాం, ఈ సందులో డ్రమ్స్ మోగిస్తున్నారు ఇక్కడ మొత్తం బ్యాండ్. ఇక్కడ చూసారా చిన్న పిల్లోడు పిల్లిలాగా రెడీ అయ్యి. చూసారా ఇది పిల్లి క్రేజ్ అనమాట జపాన్లో. అండ్ ఇక్కడ ఈవెంట్ స్టాఫ్ వాళ్ళు ఉన్నారు, స్టాంప్ కలెక్షన్ ఏరియా అనమాట ఇది. సో ఈవెంట్ స్టాఫ్ కూడా మొత్తం క్యాట్ లాగా రెడీ అయ్యి ఇక్కడ అందరినీ గైడ్ చేస్తున్నారు. ఉత్తమో ఖవాయి ఇలాగా మొత్తం గెటప్స్ అనమాట ఇక్కడ. అండ్ ఇక్కడ ష్రైన్, ఈ ష్రైన్ దగ్గర నుంచి మనకి పరేడ్ అనేది స్టార్ట్ అవుతుంది. చూసారా ష్రైన్లో కూడా చాలామంది పిల్లల యాక్టివిటీస్ కూడా నడుస్తున్నాయి ఇక్కడ. ఇక్కడ పిల్లల డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ప్రాక్టీస్ అవుతుంది ఇక్కడ. సో వీళ్ళు ప్రొఫెషనల్ బ్యాండ్స్ అనమాట ఇక్కడ పర్ఫామ్ చేయడానికి వచ్చారు. సో నేను యాక్చువల్లీ ఒక కొత్త ఫ్రెండ్ పరిచయం అయ్యారు ఇక్కడ. సో షీ ఈజ్ హర్. ఎట్లా పరిచయం అయ్యామంటే నేను వాడే కెమెరా తను వాడే కెమెరా ఒకటే, దిస్ ఇస్ ద సేమ్ కెమెరా. సో నాకు ఈ కెమెరాలో ఆటో ఫోకస్ ఎట్లా చేయాలో తెలియట్లేదు. సో ఐ వాజ్ లైక్ ఆస్కింగ్ హౌ టు డూ ఆటో ఫోకస్. తనకు కూడా తెలియదని చెప్పింది. బట్ పాయింట్ ఏంటంటే తను జపాన్కి చాలా కొత్తగా వచ్చింది, 9 months అయిందంటే యాజ్ అ జపనీస్ లాంగ్వేజ్ స్టూడెంట్. సో వాట్స్ యువర్ నేమ్? Nice to meet you. So you're from? I'm from Thailand. She's from Thailand. Yes. So ఇప్పుడే కొత్తగా 9 months అయిందంటే జపాన్ వచ్చి. షీ ఆల్రెడీ క్లియర్డ్ జపనీస్ లాంగ్వేజ్ ఎగ్జామ్స్. No, I'm not clear. Not you cleared till level 3, right? Okay. ఇంకా 2 levels ఉన్నాయి, 2 and 1, right? You have N2 and N1 remaining to clear. సో తను చాలా ఫాస్ట్గా జపనీస్ లాంగ్వేజ్ నేర్చుకుంది వచ్చి. అండ్ ఇక్కడ జపనీస్లో కంటెంట్ క్రియేట్ చేస్తుంది అనమాట. సో ఐ వాజ్ లైక్ ఓకే మనం లెట్స్ సేమ్ కెమెరా వాడుతున్నాము, కొత్తగా ఫస్ట్ టైం ఈవెంట్ వచ్చాము, సో లెట్స్ ఎక్స్ప్లోర్ అని చెప్పి వి జస్ట్ మెట్ అండ్ వీఆర్ టాకింగ్. సో ఇక్కడ ప్రెస్ వాళ్ళు వచ్చారు. వీఆర్ కంటెంట్ క్రియేటర్స్ ఇండివిజువల్లీ, వి జస్ట్ మెట్ హియర్ because we were using the same camera. So you're from which country? I'm from Korea. Oh, you're from Korea. Well, we're from NHK.
Oh, you are a team? Oh, you were a team? Oh, I see. Okay, I get it. We were actually concerned that our voice will go in that mic. No problem. He got this. Oh, you got the collar mic. I see. Okay. సో ఇక్కడ మనకి ప్రెస్ ఉన్నారు చూసారా, ఎన్హెచ్కే టీవీ చాలా పాపులర్ టీవీ జపాన్లో. అండ్ వాళ్ళు ఇలాగా ఆర్గనైజ్ చేశారు చూడండి. ఇక్కడ వీళ్ళ కెమెరా చూస్తే మనకి గోప్రో ఉంది, ఒక స్క్రీన్ ఉంది, ఇంకా సోనీ మైక్ ఉంది. సో ఇది వీళ్ళ టీం అనమాట, ఎన్హెచ్కే న్యూస్ వాళ్ళ టీం ఇక్కడ. సో ఇక్కడ మనకి పరేడ్ స్టార్ట్ అవుతుంది చూడండి. మనం కూడా పార్టిసిపేట్ చేయొచ్చు ఇందులో, డ్యాన్స్ చేయొచ్చు వెనకాల. మనం కూడా జాయిన్ అవుతాం వెనకాల నుంచి. సో ఇప్పుడు మనం కూడా ఈ పరేడ్లో పార్టిసిపెంట్ అనమాట. సింపుల్గా ఇట్లా అనుకుంటా రోడ్డు మీద వెళ్ళటమే. అంతే, ఇందులో ఇంకా సిగ్గుపట్టాలు ఏమి ఉండవు, చేసుకోవటమే ఇంకా డైరెక్ట్ గ్రూప్లో వెళ్ళి. ఇలాగా వావ్, చూసారా ఏజ్ లిమిట్ లేదు ఈ ఫెస్టివల్లో, ఎవరైనా వచ్చి పార్టిసిపేట్ చేయొచ్చు. సో చూసారా ఇంత ఫన్ ఉంటుంది ఇక్కడ పండగల్లో. సింపుల్ స్టెప్స్ అనమాట, మనకి ఎట్లా లైట్గా డ్యాన్స్ వచ్చు కాబట్టి ఇష్టం వచ్చింది చేయటమే ఇక్కడ. సో పిల్లలు భయపడుతున్నారు ఈ క్యారెక్టర్ని చూసి. ఈ పరేడ్ మనకి ఆల్మోస్ట్ ఒక అరగంట నుంచి పరేడ్ అవుతుంది మొత్తం డ్యాన్స్లు. కొత్త వాళ్ళు కూడా జాయిన్ అవుతున్నారు మనకు వచ్చి ఇందులో. మనం కూడా వెళ్దాం. ప్రశాంతంగా ఉంది, మంచి క్లైమేట్, ఎంజాయ్. సో ఇక్కడ చూసారా
మ్యూజిక్ నోట్స్. వావ్, బ్యూటిఫుల్. ఇలాగా జస్ట్ ప్యాషన్ ఫాలో అవుతారు వచ్చి ఇక్కడ. సో ఇక్కడ ఇంకొక పరేడ్ అవుతుంది మనకి, పిల్లి పరేడ్. పిల్లిల మధ్యలో ఒక కుక్క. సో ఇలాగ చూసారా, అందరూ కామన్ పీపుల్ అంతా పార్టిసిపేట్ చేయొచ్చు ఇందులో. కూల్ పిల్లి. సో చూసారా, ఇలాగా చాలా బ్యూటిఫుల్గా మేకప్ వేసుకొని వస్తారు అందరూ ఈ ఈవెంట్లో పార్టిసిపేట్ చేయడానికి. వయసుకి సంబంధం లేకుండా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ. దీస్ ఆర్ ద స్కేరీ క్యాట్స్. చాలా చిన్న పిల్లలు కూడా ఎంత మంచిగా క్యూట్ మేకప్ వేసుకుని వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు. అక్కడ చూసారా, ఇంత చిన్న చిన్న పిల్లలు. సో ఈ ఫెస్టివల్ ఏదైతే ఉందో ఇది ఈ ఏరియాలో ఎందుకు జరుపుకుంటారు అంటే, ఇక్కడ ఒక ఆథర్, నత్సుమే సొసైకి అనే ఆథర్ ఒక నావెల్ రాశారనమాట. ఐ ఆమ్ ఎ క్యాట్ అని రాశారు, చాలా పాపులర్ అయింది. అదేంటంటే ఈ మిత్ ఏదైతే ఉందో, ఒక పిల్లి మనిషిలాగా మారుతుంది, దెయ్యంలాగా మారుతుంది అన్న ఏదైతే స్టోరీ ఉందో, దానిని మార్చడానికి మనుషులే పిల్లిలాగా మారుతారు అని ఒక బుక్ రాశారు, ఐ ఆమ్ ఎ క్యాట్ అని. సో ఆ బుక్ ఎంత పాపులర్ అయిందంటే ఇప్పుడు ఆయన చాలా పెద్ద ఆథర్ అయ్యారు. అండ్ ఆయన కోసం ఒక మ్యూజియం కూడా ఇక్కడ ఇదే ఏరియాలో ఉంది ఆయన వర్క్స్ మీద. సో దానికి గుర్తుగా ప్రతి సంవత్సరం ఈ మంత్లో ఈ పరేడ్ ఏర్పాటు చేస్తారు, ఎక్కడైతే మనుషులు పిల్లిలాగా మారుతారు. పిల్లులు మనుషుల్లాగా కాకుండా మనుషులు పిల్లిలాగా మారుతారు అని అందరినీ పిల్లిలు చేశారనమాట. సో అది కాన్సెప్ట్ ఈ మొత్తం ఫెస్టివల్కి. ఇక్కడ పెద్ద పిల్లి, ఇక్కడ అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు వచ్చారు ఇక్కడ ఎంజాయ్ చేయడానికి ఫెస్టివల్లో. అన్ని కంట్రీస్ వాళ్ళు, ఫారినర్స్ చాలామంది ఉన్నారు యాక్చువల్లీ ఇందులో పార్టిసిపేట్ చేసేవాళ్ళు. ఇక్కడ చూడండి, క్యూట్ చిన్న పిల్లి. ఇక్కడ యూ హ్యావ్ వెరీ థగ్ లైఫ్ క్యాట్. చూసారా స్టైల్, చూసారా పిల్లిది. ఇట్లాగా పిల్లి నినాదాలు అవుతున్నాయి ఇక్కడ, మ్యావ్ మ్యావ్ అనుకుంటా అందరూ. అండ్ ఇక్కడ గోల్డెన్ రిట్రీవర్. ఇక్కడేవో చెక్కతో చేసిన వస్తువులు ఉన్నాయి, దాంతో అందరూ సౌండ్లు చేస్తున్నారు ఇందాక నుంచి. చూసారా ఇలాగా. సో ఇదన్నమాట, దిస్ ఇస్ ఫర్ మేకింగ్ సౌండ్స్ ఇక్కడ. సో అందరికి ఇట్లా సౌండ్లు చేయమని పంచిపెడుతున్నారు చూసారా. ఓ ఓ ఓ ఇక్కడ WWE అవుతుంది రోడ్డు మీద, చూసారా. పిల్లి పేరు చాత్తోరాషి అంట. చూసారా ఎట్లా చూస్తున్నావు కెమెరాలోకి. వావ్, he's photogenic, yeah? He knows how to pose for the camera. So Pillila festival lo golden retriever. Hey guys, so idanamata
సో చూసారా, థ్యాంక్ యూ. సో వీళ్ళు మనకి తోయామా, దిస్ ఈజ్ అ ప్రమోషన్ ఫర్ తోయామా సిటీ. సో తోయామా అనే సిటీకి ఇది ప్రమోషన్ అన్నమాట ఇక్కడ. సో మనకి ఈవెంట్ స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ 4 గంటలు అవుతుంది. చాలా రకరకాల చూసాం మనం. చూసారా, ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ చిన్న పర్ఫార్మెన్సెస్ అవుతున్నాయి అనమాట, అందరినీ ఎంటర్టైన్ చేయడానికి. ఇక్కడ మన ముందు చూస్తే WWE వాళ్ళు కొట్టుకుంటూ మన ముందుకు వచ్చారు. ఇక్కడ చూసారా, వాళ్ళు ఇందాక నుంచి అదే మూడ్లో ఉన్నారు, ఫైటింగ్ మూడ్లో. ఇట్లా ఉంటుంది ఇక్కడ ఈ ఫెస్టివల్స్లో, ఇష్టం వచ్చినట్టు ఎంజాయ్ చేయడమే. సో మీరు కూడా జపాన్లో ఉంటే లేదా జపాన్కి టూరిజంకి వస్తే కనుక ఫెస్టివల్స్ ఎక్కడెక్కడ అవుతున్నాయో చూడండి, పార్టిసిపేట్ చేయండి. చూసారా ఇలాగా. సో వీళ్ళు వయసులో చాలా పెద్దవాళ్ళు వీళ్ళంతా, కానీ ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారో చూడండి. సో ఈ ఫెస్టివల్ అయ్యే ఈవెంట్ ఇస్ కగురజాకా షింజుకు ఇంకా షిబుయా దగ్గర ఉన్న నైబర్హుడ్ అది. అక్కడ చాలా హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ ఉంది ఈ పండుగకి ఇంకా ఈ ఏరియాకి. కాబట్టి ప్రతి సంవత్సరం ఈ ఏరియాలో మనుషులు పిల్లిల్లాగా మారే పండుగ జరుగుతుంది. సో ఫైనల్లీ ఇది మన ఈవెంట్ అనమాట, బాకెనికో ఫెస్టివల్. మీ అందరూ చాలా ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. నాకు చాలా కొత్తగా ఉంది, నేను ఫస్ట్ టైం వచ్చాను ఈ ఫెస్టివల్కి. సో మీరు జపాన్లో ఉన్నా కానీ లేదా జపాన్ ట్రావెల్ చేయాలనుకున్నా కానీ, ఫెస్టివల్స్ ఏమున్నా కానీ మీరు గూగుల్ సెర్చ్ చేసి ఫెస్టివల్స్కి వచ్చేసేయండి. సో ఇదన్నమాట మన కంప్లీట్ బాకెనికో ఫెస్టివల్ వీడియో. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మళ్ళీ మనం వచ్చే వీడియోలో కలుద్దాం.